నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి రాజకీయాలకు ఆయన యొక్క స్ఫూర్తి, రాజకీయాలకు ఆయన యొక్క ఆదర్శం. రాజకీయాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకోవడం అంటే అంత ఆషామాషి అయిన వ్యవహారం కాదు. ఆయన భాష, ఆయన భావం అవన్నీ కూడా ఒక ప్రత్యేకత. అలాంటి ప్రతిభాశక్తి కలిగిన నేత శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి గారు. వారి మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జైపాల్ రెడ్డి గారు, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఇచ్చినందుకు సంతోషం. ఓకే, ఏదేమైనా అసలు మీ జీవితమే ఒక స్ఫూర్తి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు చిన్న వయసులోనే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఈ స్థాయికి రాగలగడం అనేది ఒక గొప్ప విషయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆదర్శం. ఎట్లా సాధ్యమైంది? మీరు ఆ సమస్య ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా అధిగమించి మీరు ఈ స్థాయికి రాగలిగారు? ఒకటి, నేను కొంచెం సంపన్న కుటుంబంలో పుట్టాను. అది చాలా విశేషమైన మాట. ఎందుకు చెప్తాంటే, నీకు అంగవైకల్యం ఉన్నప్పుడు దారిద్ర్యం కూడా ఉంటే నువ్వు చేయగలిగింది ఏం లేదు. భయంకరమైన అనుభవం, భయంకరమైనటువంటి కాంబినేషన్ అది. అంగవైకల్యం ఉంది కాబట్టి నన్ను తెలుగు మీడియంలోనే దేవరకొండలో చదివించారు. ఇంగ్లీష్ ట్యూటరు పెట్టించారు. అందుచేత మొదటి నుంచి కూడా ఆంగ్లంలో ప్రవేశం సంపాదించుకునే అవకాశం ఏర్పడ్డది. అది ఢిల్లీలో మీకు మంచి మంచి పదునైన భాష వాడటానికి, ఉదాహరణకి నాకు బాగా గుర్తు, మురళీ మనోహర్ జోషిని పట్టుకుని కల్చరల్ టెర్రరిస్ట్ అని ఒక పదప్రయోగం చేసిన తీరు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. నేను నిజాం కాలేజీలో విద్యార్థి సంఘ నాయకునిగా ఎన్నుకోబడ్డాను. అప్పటికి రాజకీయ సిద్ధాంతాల పట్ల అభిరుచి ఉండేది. ఫలానా సిద్ధాంతం అని ఇంకా నేను ఎంపిక చేసుకోలేదు. అప్పుడు 15-16 సంవత్సరాలే. అప్పటి నుంచి పత్రికలు చదివేవాడిని బాగా. ముఖ్యంగా ఆంగ్ల పత్రికలు, ఒక ½ డజన్ పత్రికలు చదివేవాడిని. ఇప్పుడు ఆ కాలంలో మన కోటి తాజ్మహల్ అక్కడనే ఒకటి ఉండేది. మధ్యాహ్నం పోతే ఢిల్లీ, బాంబే పేపర్లను వచ్చాయి. ఓకే, ఈ మాత్రం ఆంగ్లంలో నాకు ప్రవేశం ఉందంటే ఆంగ్ల సాహిత్యంతో పరిచయంతో పాటు ఈ ఆంగ్ల పత్రికలు దైనందిన పద్ధతిలో చదివేవాడిని మధ్యరాత్రి వరకు కూడా. దాంతో రాజకీయాల పట్ల అవగాహన, కొన్ని సిద్ధాంతాల పట్ల కట్టుబాటు, కొంచెం ఆంగ్లేయ భాష పైన పట్టు అన్నీ కలిసి వచ్చాయి. ఆంగ్లంతో పాటు తెలుగు కూడా మీరు బాగా ధారాళంగా మాట్లాడగలిగేవారు కదా అసెంబ్లీలో కానీ అక్కడ వింటే? నేను అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుచేతంటే అప్పుడు తెలుగే అవసరమయ్యేది. అవసరమైనప్పుడు కవిత్వం కూడా చెప్పేవాడిని. ఉదాహరణకు అంజయ్య గారిని చెప్పాను నేను. అంజయ్య కేవలం ఇందిరాగాంధీ గారి నామినీ అని చెప్తూ, అంజయ్య నల్లన ఆయన తెల్లన, ఎందువలన అమ్మ దయ వలన, ఇలా చెప్పగలిగే వాడిని తెలుగులో కూడా. ఇప్పుడు సాధ్యం కాదు. చేతంటే ఈ మధ్యకాలం 30 సంవత్సరాల పైన ఢిల్లీలో ఉంటున్నాం. చదివే పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోనే, అక్కడ మాట్లాడేది ఇంగ్లీష్లోనే. మనం తెలుగులో మాట్లాడినప్పుడు సహజంగానే ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో అనువదించి మాట్లాడే వరకు స్పీడ్ తగ్గుతుంది. రైట్. అయితే చిన్నప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు ఒక దశ వచ్చేంత వరకు మీకేమి ఈ అంగవైకల్యం ఇది ఒక సమస్య, ఇది ఎట్లా అని ఒక నిరుత్సాహం కానీ అట్లాంటి ఎప్పుడూ కలగలేదు? ఎందుకు కలగలేదంటే, నాకు ఏ ఇబ్బంది లేకుండా 2 సర్వెంట్స్ ఉండేవాళ్ళు. రెండవది, కొంత చిల్లర ఖర్చు కొరకు ప్రతిదినం మన దగ్గర డబ్బు ఉండేది. ఇబ్బంది ఉండేది కాదు. దాంతో శిష్యులు. ఎందుకు చెప్తానంటే, ఆర్థిక శక్తి ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందో చెప్పేందుకు చెప్తున్నాను నేను. మా విద్యార్థులు వాళ్ళు వీళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు శిష్యులయ్యారు. ఇలా ఆత్మవిశ్వాసం పెరిగింది. అంగవైకల్యం ఉన్న వ్యక్తికి మొదటి ప్రతిబంధకం ఆత్మవిశ్వాసం. దాన్ని అధిగమించారు మీరు? దాన్ని అధిగమించాను. నేను అధిగమించాలని ప్రయత్నం చేయలేదు.
అది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా స్వాభావికంగా పరిస్థితుల మూలాన జరిగిందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఇక కాసు బ్రహ్మానంద రెడ్డి గారితో బహుశా మీకు మొదటి ఆయన ఏమంటారు కాంగ్రెస్లో మీకు బాగా సన్నిహితమైనటువంటి నిజంగా నాయకుడు. చెప్పాలంటే కాసు బ్రహ్మానంద గారితో రాజకీయ సంబంధం, వ్యక్తిగత సంబంధం మొట్టమొదట పివి నరసింహరావు గారు. పివి నరసింహరావు వారితో ఎక్కువ. ఎందుచేత అంటే అది యాదృచ్ఛికం. పివి నరసింహరావు కుమారుడు రంగారావు గారు, నేను నిజాం కాలేజీలో క్లాస్ యాదృచ్ఛికంగానే మేము చాలా మిత్రులమయ్యాం. ఎందుకయ్యామో ఇప్పుడు కూడా నేను సంజయ్ చెప్పుకోలేను. కానీ తర్వాత రోజుల్లో ఆయన ప్రత్యర్థి కూడా అయ్యారు కదా, అంటే ప్రత్యర్థి రాజకీయాల్లో. అయితే పివి గారితో వ్యక్తిగత పరిచయం ఏర్పడదు తప్ప రాజకీయ సంబంధం ఏర్పడలేదు. ఒక చిన్న విశేషం ఏంటంటే, ఒకసారి బ్రహ్మానంద గారు అడిగాను నేను, ఏమయ్యా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయితే నువ్వు ఓపెన్ టాప్ కారు ఇందిరాగాంధీకి ఇచ్చావు అడిగాను, ప్రశ్నించాను. ఆయన చెప్పాడు ఆయనకి ఇందిరాగాంధీ గారి పట్ల నిజంగా అభిమానం ఉండేది, కాకుండా ఒక గుర్తింపు ఉండేది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయినారు కానీ ఆయనకి ఇంకా గుర్తింపు ఎక్కడొచ్చింది? నెహ్రూ గారు బిడ్డ అంటే ఇందిరాగాంధీకే గుర్తింపు ఉంది కాబట్టి ఆమెకు ఓపెన్ టాప్ కారు పెట్టాను. రైట్. తెలంగాణ ఉద్యమం టైంలో మీరు అప్పుడు 1969లో సమైక్యవాదిగా ఎలా ఉన్నారని నేను రికార్డ్స్లో చూశాను. చాలా స్వాభావికమైనటువంటి సమైక్యవాది. ఎందుచేతంటే నేను ప్రజలతో నాకు సంబంధం లేదు, అప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కూడా సంబంధం లేదు. యూనివర్సిటీ నాయకుడిగా ఉన్నాను, యువజన సంఘ నాయకుడిగా ఉన్నాను, విద్యార్థి సంఘ రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ తరఫున పాటుపడేవాడిని. అప్పుడు ఈ సమస్య ఉద్భవించినప్పుడు తెలంగాణ కావాలని మా విద్యార్థి సంఘాల్లో నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఏబీవీపీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాన్ని సమర్థించారు. అప్పుడు ఏమనంటే తెలంగాణకు రక్షణలు కావాలి, సేఫ్ గార్డ్స్ కావాలి, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు నా పైన అనుకున్నది ఏంటంటే, బ్రహ్మానంద గారి పట్ల విధేయత వల్ల ఇతను విశాలాంధ్రవాదేయండి అని చెప్పి ఒక అపవాదం ఉండేది. అపవాదం ఉంది, చాలా మంది వాస్తవం అంటారే. సరే, నేనంటున్నాను. ఓకే. అయితే నిజంగా చెప్పాలంటే నేను ఆనాడిచ్చిన ఉపన్యాసం అయితే నేను అప్పటికే విశ్వమానవతావాదిని. నాకు ఏ విభజనవాదం ఇష్టం ఉండేది కాదు. అయితే మీ మీద ఒక విమర్శ ఉంది, మీరేమనుకోకపోతే. తప్పకుండా. అంటే ఆయా సందర్భాల్లో మీరు సమైక్యవాదులు వెళ్తే నేను సమైక్యవాదినే కదా, నేను మొదటి నుంచి అని, తెలంగాణ వాదులు వెళ్తే సరే తెలంగాణ రావాల్సిందే అని, ఎస్పెషల్లీ కేసీఆర్ ఉద్యమం మొదలైన తర్వాత ఈ రెండు రకాలుగాను మీరు మాట్లాడేవారు అనేది ఒక విమర్శ వచ్చేది. చెప్తాను. 69 నుంచి 71 వరకు డాక్టర్ చెన్నాడి గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిచింది. నేను కాంగ్రెస్లో ఉండి సమైక్యవాదిగా ఉన్నాను. 1972-73లో ఆంధ్రలో ఉద్యమం వచ్చింది. దాని నేపథ్యం వేరు, కారణాలు వేరు. ఆ వివరాల్లోకి వెళ్ళేంత సమయం ఇక్కడ ఉండదు. కానీ ఆంధ్రలో కూడా తెలంగాణ ఎంత తీవ్రంగా వచ్చిందో అంతే తీవ్రంగా అక్కడ ఉద్యమం వచ్చింది. కాకాని వెంకటరత్నం గారు, బివి సుబ్బారెడ్డి గారు, బసిరెడ్డి గారు వీళ్ళ నాయకత్వంలో, మరి ప్రతిపక్షంలో కూడా తెన్నేటి విశ్వనాథం, గౌతులచ్చన్న గారి నాయకత్వంలో వాళ్ళంతా కూడా కోరుకున్నారు. కాబట్టి చాలామందికి తెలియంది ఏంటంటే 1973లో ఇక తెలంగాణ తగదయ్యా, మనం రాష్ట్రాన్ని విభజిస్తేనే మనం సమైక్యంగా ఉండగలము, భావ సమైక్యత పెరుగుతుంది. నేను వాడిన పదజాలం ఏంటంటే ఆనాటి క్రానికల్లో ఉంది, భౌగోళిక విభజన వల్ల భావ సమైక్యత పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్న. ఓకే అని ఉండొచ్చు, కానీ ఆ తర్వాత కూడా మీరు ఈ విషయం మీద సమైక్యవాదులు వెళ్ళినప్పుడు సరే నేను మొదటి నుంచి సమైక్యవాది అనటం అట్లా అనేవారు అనేది మీ కాంగ్రెస్ వాదులు కొందరు చెప్తుండేవాళ్ళు. ఒప్పుకోరు. పాయింట్ ఏంటంటే, నా దృష్టిలో వెనక్కి తిరిగి చూసినప్పుడు
కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు 1973లో ఇచ్చినట్టయితే సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. ఎందుకంటే సీమాంధ్ర మిత్రులకు ఇక్కడ ఆస్తులు ఉండేవి కావు. అవసరం ఉండే అప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉండేది. రెండవది హైదరాబాదు నగరం పట్ల ఇంత మమకారాన్ని వాళ్ళు పెంచుకోలేదు. ఇందిరాగాంధీ గారు ఎందుకు ఇవ్వలేదంటే నాకు తెలియదు, కానీ నేను ఊహించడం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని ఇస్తే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్స్ ఉంటాయని చెప్పి ఆ ప్రధానమంత్రిగా ప్రసంగం కూడా ఆలోచించి ఉండవచ్చు. ఆ తర్వాత రోజుల్లో ఈ ఉద్యమం ఈ ఉద్యమం మళ్ళా 2000లో వచ్చింది. 2000 ఎప్పుడు వచ్చింది? మొట్టమొదలు మా వనపర్తి డాక్టర్ చిన్నారెడ్డి గారు చొరవ తీసుకొని ఈ 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతకం పెట్టించాడు. దాని తర్వాత కేసీఆర్ వచ్చాడు. కేసీఆర్ ఆయన చంద్రబాబు నాయుడుతో ఎందుకు తగాదాలు వచ్చినావో నా వివరాలకు వెళ్ళదలుచుకోలేదు, అది ఆరోపణలు చేసినట్టు అవుతుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంటే మంత్రి పదవి ఇవ్వనందువల్లే అని మీరు కూడా నమ్ముతున్నారా? ఆయన బయటకు వచ్చింది అనుకోవాల్సి వస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు, మరొక వైపు కేసీఆర్ గారు వనరులను సమర్థిస్తూ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చారు. కేసీఆర్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఫోరం పెట్టుకున్నాడు కాబట్టి, పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీ పరిధిలో అడుగుతున్నారు కాబట్టి మీకు రాలేదు, ఆ గుర్తింపు రాలేదు. రైట్. ఫైనల్గా తెలంగాణ సాధించిన వారిది ఘనత, తెచ్చిన వారిది ఘనత, ఇచ్చిన వారిది ఘనత అనే చర్చ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. దాంట్లో మీ పాత్ర కూడా ఉందనేది అందరికీ తెలిసిన సంగతి. కానీ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎంత క్రెడిట్ వస్తుంది? మీ క్రెడిట్ ఎంత, కేసీఆర్ గారి క్రెడిట్ ఎంత? మీకు ఎంత పెద్ద ఉద్యమమైనా ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క శక్తికి చరిత్రకారుడు ఘనత అప్పయపడింది. ఎన్నో శక్తులు కలిస్తేనే ఒకటి సాధ్యమవుతుంది. దీంతో పాటు ఆ సీమాంధ్ర నాయకుల పొరపాట్లు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ అడిగింది, సరే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అడుగుతున్నారు, సరే. మరి సీమాంధ్ర నాయకులు ఎందుకు సమర్థించినట్టు? అప్పుడు ఎలక్షన్ టైంలో పట్టించుకోలేదు, ఎలక్షన్ టైంలో దాన్ని సీరియస్ తీసుకోలేదు. నోను పట్టించుకోలేకపోవడం ఏంటి? నువ్వు 2004లో గెలవటమే ముఖ్యం అనుకున్నారు తప్ప కాంగ్రెస్ ఈ విధానం తీసుకోవటం ఏంటి అని అడగలేదు కదా, ఎవరు అడగలేదు. అదేవిధంగా ఇదంతా పొలిటికల్ ఆపర్చునిటీ కాదా? 2009లో టీడీపీ ఎందుకు అలయన్స్ చేసింది టీఆర్ఎస్తో? ముఖ్యంగా టీడీపీ తెలుగు ప్రజల కొరకే మేము స్థాపించినామనుకున్న వాళ్ళు ఎన్టీఆర్ వారసులు చేయకుండాల్సిన మాట. వాళ్ళు డివిజన్కి అనుకూలంగా చెప్పు ఉండాల్సింది కాదంటారా? నా అభిప్రాయం. ఓకే, మరి చంద్రబాబు గారు తర్వాత మేము అడిగింది కాదని అక్కడ చెబుతున్నాడు కదా ఇప్పుడు సమయం, అది ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను చంద్రబాబు నాయుడుతో తగాదా కాదు, మరి ఆయనే కదా పార్టీ అధ్యక్షుడు, అదంతా కూడా. ఇప్పుడు వ్యక్తుల పైన నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎట్లా సార్ వ్యక్తుల మీద వ్యాఖ్యానించడం చేసింది ఆయన అయితే మీకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, అదే విషయం. వాస్తవాలు చెప్పాలి. ఎందుకు మరి సోనియా గాంధీ ఇటలీ మాఫియా అని అన్నాడు ఆయన, మీరు ఒప్పుకుంటారా? సోనియా గాంధీ వల్లే ఈ రాష్ట్రం విడిపోయింది అన్నాడు, నాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని మనం కోరుకున్నది కాదని అన్నాడు. సరే, ఇక్కడికి వచ్చి ఇంకో మాట చెప్పుండొచ్చు. ఆ పరిణామాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? నా దృష్టిలో ఇదంతా ఓట్ల కొరకు, అధికారం కొరకు అవకాశవాదంలో భాగమే. ఓకే, ఘోరమైన అవకాశవాదంలో భాగం. కానీ తెలంగాణ వారు మొదటి నుంచి తెలంగాణ అడుగుతున్నారు. సీమాంధ్ర మిత్రులు కూడా 70 to 73 అడిగారు. ఆ తర్వాత మానుకున్నారు. మరి వాళ్ళెలా సమర్థించారు? అదంతా పెద్ద పజిల్లాగా ఇప్పుడు తెలంగాణలో ఒక రైట్, ఆ గొడవ చేద్దాం. ఇప్పుడు ఇంతకీ మీ క్రెడిట్ ఎంత, సోనియా గాంధీ గారి క్రెడిట్ ఎంత, కేసీఆర్ గారి క్రెడిట్ ఎంత అది చెప్పండి. 53 నుంచి తెలంగాణలో మేము సీమాంధ్రతో కలిస్తే
మేము మనజాలము అనే భావం ఉన్నది వాళ్ళ ఆనాటి నుంచి మనటి వరకు వ్యక్తపరుస్తూ వచ్చారు. మాలాంటి వాళ్ళం కొందరు సమైక్యంగా ఉంటే మంచిది అనే అభిప్రాయం కొంతకాలం కలిగి ఉన్నాం, తర్వాత మార్చుకున్నాం. అయితే మొన్న తెలంగాణ రావడంలో 9 డిసెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తర్వాతనే తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది ప్రజాస్థాయిలో. ఓకే, అంతకుముందు నడుస్తూ వచ్చింది. ఆ భావజాలం ఉంది. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. అంటే ఇప్పుడు ఇంతకీ తెలంగాణ ఇవ్వటం అనేది తెలివైన నిర్ణయంగా ఇచ్చారా, తెలివి తక్కువగా ఇచ్చినట్టు మీరంతా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ వారు కేసీఆర్ గారు సక్రమంగా వాడుకోవడం లేదంటున్నారు తప్ప. నిజంగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వం అంత తేడా వచ్చిందా? ఇప్పుడు కేసీఆర్ గారు బాధ్యత లేకుండా అసాధ్యమైన వాగ్దానాలు చేశారు. ముఖ్యమంత్రిగా మీకు ఆఫర్ ఇచ్చారని మీరు సందర్భంలో చెప్పినట్టు ఎక్కడో చదివాను. కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా టీఆర్ఎస్ విలీనాన్ని చేసుకోలేకపోయిందా? మీలాంటి మేధావులు ఉన్న సమయంలో కూడా అట్లెట్లా జరిగిపోయింది? కాంగ్రెస్ పార్టీ తన కొంప తనే ముంచుకుందనేది అంటారు. అంటే ఇప్పుడు ఇంతకీ తెలంగాణ ఇవ్వటం అనేది తెలివైన నిర్ణయంగా ఇచ్చారా, తెలివి తక్కువగా ఇచ్చినట్టు మీరంతా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను అనుకోవడం ఇది దీనిలో చారిత్రక అనివార్యత ఉంది. ఇన్ని దశాబ్దాల నుంచి ఉంటున్న భావాన్ని ఎప్పటి వరకు మనం అనగొట్టగలం? కానీ మీలాంటి వాళ్ళు, మీతో సహా చాలామంది నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు, ఇందుకైనా తెలంగాణ ఇచ్చింది, ఇట్లాంటి తెలంగాణ మనం కోరుకుంది, అసలు ఈ తెలంగాణ ఎందుకు అనే పరిస్థితి ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆయా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ సభల్లో కానీ ఎక్కడ ఆ ప్రశ్న లేదు. వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ వారు కేసీఆర్ గారు సక్రమంగా వాడుకోవడం లేదంటున్నారు తప్ప తెలంగాణ అని మేము కోరుకోవడము తెచ్చుకోవడం పొరపాటు అయిందని ఏ కాంగ్రెస్ నాయకుడు అనలేదు. ఓకే, మీరు ఊహిస్తున్నారు. లేదు లేదు, ఈ 2 పాయింట్లు అన్నారు. ఇలాంటి తెలంగాణ మనం కోరుకుంది, అసలు ఈ తెలంగాణ అని కూడా ఎందుకు తెలంగాణ అని కూడా అన్నవాడు. ఉదాహరణకు మా నక్సలైట్ మిత్రులు ఉన్నారు. 1969లో తెలంగాణ కోరుకున్నారు. ఈనాడు కాదు, 68, 69 నుంచి కోరుకుంటున్నారు. వారు అంటున్నారు ఇలాంటి తెలంగాణ మేము కోరుకున్నామా. నిజంగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వం అంత తేడా వచ్చిందా? ఇప్పుడు అతనికి ఏ సిద్ధాంతాల పట్ల పెద్ద అంకిత భావం లేదు. ఆయన అధికారవాది, సిద్ధాంతవాది కాదు. అధికారవాది. అందుకేనా మిమ్మల్ని మీ ఇంటికి భోజనానికి వస్తానంటే కూడా మీరు ఒప్పుకోలేదని? నిజమేనా? తప్పది, అదేం లేదు. కానీ అంతకుముందు నాకు గెలిచేవాడు, అప్పుడు కలిసి పనిచేసిన మాట నిజం. తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ఆ విషయం వేరు. కానీ ఆ తర్వాత నాకేంటి సంబంధాలు. ముఖ్యమంత్రిగా మీకు ఆఫర్ ఇచ్చారని మీరు సందర్భంలో చెప్పినట్టు ఎక్కడో చదివాను. ఎందుకు, ఏ సందర్భంలో ఆఫర్ ఇచ్చారు, ఆ తర్వాత ఎందుకు అది జరగలేదు, ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువగా టీఆర్ఎస్ విలీనాన్ని చేసుకోలేకపోయిందా? మీలాంటి మేధావులు ఉన్న సమయంలో కూడా అట్లెట్లా జరిగిపోయింది? చిన్న విషయం, బిల్లు పాస్ అయిన తర్వాత కేసీఆర్ గారు సోనియా గాంధీ గారిని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసి నేరుగా నా దగ్గరకు వచ్చారు. వారి వెంబడి 2 మిత్రులు ఉన్నారు. వచ్చి ఓ మాట చెప్పా, నువ్వు మా అందరికంటే ఒక తరం పెద్దవాడు రాజకీయాల్లో, నువ్వు ముఖ్యమంత్రిగా నేను సమర్థిస్తాను అన్నాడు. నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ దూరంగా ఉన్న కొంత అవగాహన ఉంది కాబట్టి నేను బిల్లు పాస్ చేయించాను. నేను లేకపోతే 18 ఫిబ్రవరి నాడు లోక్సభలో బిల్లు పాస్ అయ్యేది కాదు. అది మీకు తెలుసు, మీరు సాక్షి. అయితే బ్రాండ్ మాత్రం నీది. బ్రాండ్ అయింది చెప్పాను, ఆయనకే చెప్పాను. ఓకే, తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత చెప్పాను. ఓకే, ఎందుచేతంటే నువ్వు ఈ 14 సంవత్సరాల నుంచి ఒక షాప్ నడుపుతున్నావు కాబట్టి
కాంగ్రెస్లో షాప్ నడిపే వారి కంటే కూడా బయట నడిపే వారికి బ్రాండ్ ఎక్కువ వస్తుంది కదండి. అంటే ఇండిపెండెంట్ బ్రాండ్ కదా. అవును, అప్పుడు ఏమైంది మరి? అయితే నేను చెప్పాను, అందుచేత నేను ప్రతిపాదించిందంటే, చూడు మనమందరం తెలంగాణ కలిసి సాధించుకున్నాం, మనం విడిపోయి పోటీ చేసుకోవడం మంచిది కాదు. మీరు కాంగ్రెస్లో కలవండి, మీరు పీసీ ప్రెసిడెంట్ కాండి, ముఖ్యమంత్రి కాండి, నేను సపోర్ట్ చేస్తాను. మరి ఎక్కడ తేడా వచ్చింది? అయితే దానికి ఆయన సంతోషించాడు, ధన్యవాదాలు తెలిపాడు, పోయాడు. ఆ తర్వాత నా అభిప్రాయాన్ని మా అధిష్టానానికి తెలిపాను నేను. ఓకే, మరి అధిష్టానము ఆ తర్వాత నాతో సంప్రదించలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే దిగ్విజయ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళమని ఆవిడంటాం, ఆయన ఏమి మాట్లాడకపోవటం, ఇక్కడ కాంగ్రెస్లో అసలు మనమే గెలుస్తామని పోటీపడి 2, 3, 4, 5 కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు పోటీ పడటం, ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన విసుగొచ్చి వీళ్ళతో అవ్వదులే అని ఆయనే వచ్చి సొంతంగా చేసుకున్నాడని. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ తన కొంప తనే ముంచుకుందనేది అంటారు. కాంగ్రెస్ వారు 3-4 మంది అభ్యర్థులు అంటున్నారు, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. 1 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు సృష్టించిన గందరగోళంతో పాటు మరి కొంత పొరపాట్లు మా హైకమాండ్ కూడా చేసి ఉండవచ్చు. కానీ నేను ఇచ్చిన సలహా ఇది గట్టిగా ఇచ్చాను. నేను కేసీఆర్తో మాట్లాడిన తర్వాత ఇచ్చాను. తర్వాత ఈ నేపథ్యంలో, ఈ సందర్భంగా, ఈ విషయంలో నన్ను హైకమాండ్ సంప్రదించలేదు. అక్కడ తెలివి తక్కువతనంగా వ్యవహరించింది. ఎక్కడ తెలివి తక్కువతనం చెప్పండి నేను. ఎందుకంటే చెప్పకూడదు, నేను ఒక విషయం అండి, ఎన్నికల్లో గెలవడము, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడము కాదుగా, మొత్తం క్రెడిట్ అంతా మీరేమో సోనియా గాంధీ అనో జయపాల్ రెడ్డి గారనో మీరు ప్రచారం చేస్తున్నారు, మొత్తం క్రెడిట్ అంతా జనం కేసీఆర్ గారికి ఇచ్చేశారు కదా. కేసీఆర్ గారికి టీఆర్ఎస్కు ప్రజలు ఎందుకు కొట్టేశారంటే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకప్పటికి నా పేరు అంత ప్రాచుర్యంలో లేదు, సోనియా గాంధీ గారికే క్రెడిట్ ఇచ్చాను. కానీ కేసీఆర్ గారు బాధ్యత లేకుండా అసాధ్యమైన వాగ్దానాలు చేశారు. బాధ్యత లేకుండా, అసలే బాధ్యత లేకుండా. ఓకే, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇతడు ఏదైనా సాధించగలడు అని నమ్మారు. అందుచేత ఇప్పుడు ఉదాహరణకు 12% ముస్లిమ్స్కు, 12% ఎస్టీలకు, ప్రతి ఎస్సీ ఫ్యామిలీకి 3 ఎకరాల భూమి, అందరికీ డబుల్ బెడ్రూమ్లు, ఇవన్నీ సాధ్యం కాదని కేసీఆర్ తెలియదా? కేసీఆర్ గారికి చిత్తశుద్ధి తక్కువ ఉండొచ్చు కానీ తెలివి తక్కువ లేదు. 2019లో కేసీఆర్ని ఎదుర్కోగలిగిన పరిస్థితి కాంగ్రెస్లో ఉందా, మీలాంటి నాయకులకు ఉందా? 2019లో మేము ఓడగొట్టాల్సిన పని లేదండి, అతను సొంతంగా ఓడిపోతాడు. ఎట్లా? ఆయన ఒక క్యాండిడేట్గా ఒక సీఎంగా ఉన్నాడు, మీలో సీఎం అభ్యర్థి ఎవరు? మీ పేరు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా మీరు ఒప్పుకుంటారా? అట్లాగే మీరు పోటీ పడుతున్నారు, అవన్నీ కాల్పనికమైన ప్రశ్నలు. అంటే కాదుగా, కాల్పనికమైన కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి ఒక ధీటైన నాయకుడిగా ఎవరినో ఒకరిని ప్రొజెక్ట్ చేయాలనేది ఒక అభిప్రాయం ఉంటుంది కదా. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరినైనా ఎంపిక చేసుకొని డిక్లేర్ చేయొచ్చు హైకమాండ్. చేయమని సలహా ఇస్తారా ఎట్లా? నేను సలహా ఇస్తాను. ఏమని చేయమంటారు? ఎవరినన్నా ఒకరిని ఐడెంటిఫై చేసి మీరు ప్రొజెక్ట్ చేయండి అని. సో మీరే ఫ్రంట్ రన్లో ఉంటారు కదా న్యాచురల్లీ. నేను ఎందుకని? అదేంటి మీకంటే సీనియర్ ఎవరు? ఇప్పుడు కొత్తగా యువకులు వస్తే మంచిది కదా అని అన్న అభిప్రాయం. రెండవది ఏంటంటే, నేను ఎందుకు కేసీఆర్ స్వయంగా ఓడిపోతారంటున్నానంటే, ముఖ్యమంత్రి మాకు సంతృప్తికరంగా చేశాడా లేదా అనేదే ప్రధానమైన ప్రశ్న ప్రజలను వేధిస్తుంది ఎన్నికల్లో. తర్వాత ఓటు కేసీఆర్ కేసినా కూడా అంతర్లీనంగా ప్రజలందరిలో తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది అనే గుర్తింపు ఉంది.
గుర్తింపున్నా ఎందుకు ఓటేలు అంటే ఒకరికే వేయగలరు కదా, అందరికీ వేయరు కదా. అందరికి. అందుకని అందుచేతనే నేను చెప్పాను రైట్. ఈ రెండు కలిసి పోటీ చేయాలని చెప్పి. ఓకే, మళ్ళీ ఒకసారి పాత చరిత్రలోకి వెళ్దాం. మీరు కాంగ్రెస్ నుంచి జనతా పార్టీకి వచ్చారు, ఎమర్జెన్సీని వ్యతిరేకించి. జనతా నుంచి మళ్ళీ అప్పుడు ఇందిరాగాంధీని ఎదుర్కొన్నారు ఒక దశలో, మళ్ళీ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. వీటన్నింటినీ మీరు సమర్థించుకోవడానికి సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకుంటారు. అదేం కదే, సిద్ధాంతమే కారణం నా విషయంలో. నేను 1975లో కాంగ్రెస్ మొదలుపెట్టాను. ఎమర్జెన్సీ నెపమవుతుందా నేపథ్యం అవుతుందా చెప్పండి మీరు? ఖచ్చితంగా కారణమే అవుతుంది. కారణమే కదా. అంతకంటే బలవత్తరమైన కారణం ఉంటుందా? ఓకే, నేను ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారిని గెలిచాను. నాకు ఇందిరాగాంధీ గారు నన్ను ఎరుగుదురు, నన్ను కొంతవరకు లైక్ చేసేవాడు. నేను సంజయ్ గాంధీ కలవాలని కోరుకున్నదాన్ని. అయినా నేను కాంగ్రెస్లో ఉండకుండా ఎన్నికల ముందు వచ్చాను, ఎన్నికల తర్వాత రాలేదు. జనతా పార్టీకి వచ్చి పోటీ చేసి అంతకు ముందే. నాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తప్ప జనతా పార్టీ రాదని విస్పష్టంగా తెలుసు. నేను ఎమ్మెల్యే కదా, ప్రజలతో సన్నిహిత సంబంధం ఉంది. కానీ గెలుపు ఓటమి కాదు. ఒక చారిత్రకమైన పరీక్షలో నువ్వు ఎటువైపు ఉన్నావు, దానికి నిలబడ్డారు. కానీ తర్వాత మరి రాజీవ్ గాంధీని ఉరి తీయాలి అన్న సంభాషణ కానీ అది మాత్రం ఈ సందర్భంగా నేను ఎక్కడనైనా రాజీవ్ గాంధీ నా మాట అన్నట్టుగా రికార్డులు కానీ పేపర్లో కానీ ఎందుకు వచ్చింది ఈ ప్రచారం? చాలా విస్తారంగా జరిగిపోతుంటుంది. రాజీవ్ గాంధీ గారు కూడా బోఫోర్స్ విషయంలో ముడుపులు చెల్లించలేని చెప్పలేదు. అందరి అనుమానం ఏమిటంటే ప్రధానమంత్రికి చెల్లినవని, ముట్టినవని. ఆయన నాకు సంబంధం లేదు, మీకు కావాల్సిన ఎంక్వైరీ చేసుకో అని చెప్పాడు. అంతే తప్ప ఇక్కడ ముడుపులు చెల్లించలేదని కాదు. ఆయన కూడా అనలేదు ఎప్పుడు. రైట్. ఆ తర్వాత ఎన్టీఆర్ తోటి సంబంధాలు ఏర్పడి, అంటే పొలిటికల్గా ఎన్టీఆర్ 1983లో ఎన్టీఆర్ గారు పోటీ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన అందరిని కలిశారు. ఒక సుందరయ్య గారు, నేను తప్ప అందరు కలిశారు. సుందరయ్య గారు అప్పటికే పరమ పూజనీయుడు కాబట్టి ఆయన గెలిచేందుకు ఎన్టీఆర్ వెళ్ళాడు. వయస్సు రీత్యా నేను వెళ్ళాలి ఎన్టీఆర్ గెలిచేందుకు, నేను వెళ్ళలేదు. నాకు ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ఆనాడు పెద్దగా గౌరవభావం ఉండేది కాదు. ఎందుచేతంటే ఆయనకు పెద్ద త్యాగ చరిత్ర లేదు, రాజకీయ చరిత్ర లేదు, ఆయన సిద్ధాంతాలు తెలియదు. ఆయనకి సినిమా ఆకర్షణ మనం పోయి కలవడం ఏంటి అని మనకు ఉన్నతమైన ప్రమాణాలు వర్తింపజేసి నేను పోలేదు. కానీ ఆయనకు గాలి వచ్చింది. 84లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడము నేను నమ్ముతున్నాను. ఉదాహరణకు తమిళనాడులో శశికళను స్వేరింగ్ చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం నా అభిప్రాయం. మా పార్టీ నేను డిఎంకే వైపు. కరెక్ట్, బట్ స్టిల్ రాజకీయమైనటువంటి వైఖరులు వేరు, రాజ్యాంగ విరుద్ధంగా. రాజ్యాంగ విషయంలో మన అవగాహన. ఎన్టీఆర్ గురించి నక్సల్ వాట్ మీరు ఎట్లా, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన 60 ఏళ్ళు నిన్నే కాబట్టి సహజంగా నేను అధికారం రావాలనే కోరిక ఉండొచ్చు, కోరిక లేనిది రాడు కదా. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని పద్ధతుల ప్రకారం పోయాడు. కానీ సహజంగానే ఆయన ప్రజానాయకుడు, తర్వాత కొంచెం ముఖస్థుతి పరుడు, భక్తులు. అందుచేత ఇక దగ్గర ఉన్న వాళ్ళ మాట వినేవాడు. ఓకే, ఇక తర్వాత ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు సమకాలీన రాజకీయ నాయకుడు, అన్నిటికీ సమర్థుడు. అంటే అప్పుడు 9 ఏళ్ళు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు, ఎట్లా ఏమైనా తేడా ఏమైనా కనపడుతుంది? నేను ఇప్పుడు ఇంకా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులపైన నేను పెద్ద వ్యాఖ్యానించాల్సుకున్నాను. అంటే పోనీ ఆయన 9 ఏళ్ల పాలన గురించి ఏమైనా మాట్లాడతారు? ఎన్టీఆర్ని కాదని తను సాధించిన. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
నాకు ప్రత్యేక సంబంధం లేదు, నేను వ్యాఖ్యానించను. ఓకే, మీరు జాతీయ స్థాయి నాయకులు అయితే మీరు వ్యాఖ్యానం అంటే ఒకటి ఉంది, ఇప్పుడు వారు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినా వ్యతిరేకంగా చేశాడు. నేను తుదకు తెలంగాణ తరఫున వాదించాను, సాధించడంలో కుతకుతున్నాను. అందుచేత ఏదో శత్రుభావంతో ఏంటి శత్రుభావం ఉంది అంటే అసలు చంద్రబాబుని ఇన్నట్షల్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రలో ఆయన వ్యతిరేకం కదా. అవును, అప్పుడు నా అభిప్రాయం భిన్నంగా ఎలా ఉంటుంది? అంటే మీ విశ్లేషణ ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆయన ఎట్లా పనిచేస్తున్నారు, ఎట్లా ఇప్పుడు కాకపోయినా అప్పుడు ఎట్లా పనిచేశారు, ఓవరాల్గా ఆయన యొక్క పొలిటికల్. నేను అనుకోవడం ఏంటంటే ఆయన బీజేపీతో కలవడం అనేది తప్పు. 2 సార్లు కలిశాడు. ఆయన యొక్క మాట తీరు, వాగ్దానాలు భంగం చేస్తారని విమర్శ కానీ, లేదా ఆయన పాలనలో మాట మారుస్తారా, ఈసారి చూసాం కదా. ఓవరాల్గా మీకున్న పరిచయాల రీత్యా చంద్రబాబుని మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఒక రాజకీయ నాయకుడిగానా, లేకపోతే ఆయన సమర్థుడైన రాజకీయ నాయకుడు, కానీ ఎన్టీఆర్ వల్ల అమాయకుడు కాదు. మీరేదో మొత్తం చెప్పడానికి ఇష్టపడతలేదు ఆయన గురించి మీ యొక్క విశ్లేషణ. 1978లో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ ఒకేసారి వచ్చారు. నేను వాళ్ళందరికంటే 9 సంవత్సరాలు సీనియర్. కాబట్టి నాకంటే పెద్దవాళ్ళ పైన కామెంట్ చేయడానికి అభ్యంతరం లేదు, కానీ చిన్నవాళ్ళ పైన రైట్. ఎట్లయినా మీరు తెలివైన వాళ్ళండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన ముఖ్యమంత్రుల్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? బాగా నాకు వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పను, కానీ బ్రహ్మాంద్ గారు నచ్చారు. బ్రహ్మాండ్. శ్రీ జైపాల్ రెడ్డి గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఘటనలు కానీ, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరిగింది. ఈ పరిణామాన్ని మేము గుర్తించడంలో వైఫల్యం పొందామని చెప్పాను. వైఫల్యం చెందడం ఒక ఎత్తు అయితే, కేసులు పెట్టడం, జైలు పంపించి ఏర్పాటు చేయటం, ఇవన్నీ చాలా అది అప్రజాస్వామికం అనేటువంటి విమర్శ కూడా కాంగ్రెస్లోనే చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కదా. రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు ఎంపిక చేశారు? మీ పేరు చాలా ప్రముఖంగా వచ్చింది, మీరు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. అధిష్టానము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తొలగించవలసిన అవసరం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన ఘటనలు కానీ, వచ్చినటువంటి ఇష్యూస్ మీద ఏమైనా మాట్లాడడానికి ఇష్టపడతారా? నాకు అభ్యంతరం లేదు. ఎందుచేతంటే వైఎస్ఆర్ గారికి చనిపోయిన తర్వాత బతుకున్నప్పటికంటే ఎక్కువ సానుభూతి ప్రజల్లో కలిగింది. ఓకే, ఆ విషయాన్ని మా హైకమాండు లేక మేమందరం కూడా గుర్తించలేకపోయామనిపిస్తుంది. ఎట్లా? జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ను కొంత మేరకైనా మేము గుర్తించవలసిన మాట. అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు చెప్పినా కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కాకుండా ప్రజల్లో కూడా కొత్తగా సానుభూతి జంఛామర్థం వచ్చింది. అయితే మా లెక్కలు ఏంటంటే 2009లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎమ్మెల్యేలు తక్కువ వచ్చాయి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పట్ల, ఆయన కుటుంబం పట్ల, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరిగింది. ఈ పరిణామాన్ని మేము గుర్తించడంలో వైఫల్యం పొందామని చెప్పి అనుకుంటున్నాను. వైఫల్యం చెందడం ఒక ఎత్తు అయితే, కేసులు పెట్టడం, జైలు పంపించి ఏర్పాటు చేయటం, ఇవన్నీ చాలా అది అప్రజాస్వామికం అనేటువంటి విమర్శ కూడా కాంగ్రెస్లోనే చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కదా. నేను అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో లేను. రికార్డు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ కోర్టు చొరవ వల్ల జరిగినట్టుగా తెలుస్తుంది. మీరేమో రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. నాకు విషయం తెలియనప్పుడు దానిపైన అభిప్రాయం చెప్పలేదు. తెలవదండి ఒక మాటలో పోతాను కాదుగా. హైకోర్టు అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ వాదనే తన అభిప్రాయం ఏమిటి, వీటిలో ఏం జరిగిందనేది చెప్పడానికే ఇష్టపడకపోతే అది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి చిత్తశుద్ధితో పనిచేసినట్లా, లేదా కక్షపూరితంగా పనిచేసినట్లా? అది సోనియా గాంధీ గారు వ్యక్తుల పట్ల ఎంత కక్షగా ఉంటారనే ఫీలింగ్ ఒకటి ఉంది. ఎంతవరకు వాస్తవం? సోనియా గాంధీ గారు, నేను తెలంగాణ ఆంధ్ర సందర్భంగా చెప్పడం లేదు, కానీ ఆమె చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ టైప్ కాదు అంటే మరి ఎవరైనా చెడగొట్టారు ఆవిడ్ని? ఈ ఆ విషయం తెలియదు.
ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలు. ఓకే. జరుగుతున్న విషయాలపైన రన్నింగ్ కామెంటరీ నాలాంటి వాడు చేయడం న్యాయం కాదు. న్యాయం కాకపోయినా కూడా మీ పార్టీకి ఇప్పుడు మొత్తం అక్కడ ఆంధ్రలో ఒక పార్టీ లేకుండా పోయింది, ఇక్కడ సరే నష్టపోయింది, రెండు రకాలుగా నష్టపోవడానికి అదొక మేజర్ పరిణామం అయింది. కాబట్టి ఇప్పుడు విశ్లేషించుకునే పరిస్థితి అన్నా ఉందా లేదా? విశ్లేషించుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము, కానీ ప్రజాసామాన్యంలో పబ్లిక్ డిబేట్లో చర్చించుకోలేం కదా. అందుకే అంటే మీరు ప్రజలకు కన్విన్స్ అయ్యే రకంగా అప్పుడు తప్పు జరిగింది, మేము ఇట్లా సర్దుకుంటున్నామని చెప్పే ధైర్యం అని ఉండాలిగా. తెలంగాణ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. అంటే కొంతమంది అది కూడా చెబుతుంటారు, జగన్ దెబ్బ కొట్టడం కోసం కూడా కొంత చేశారని కొంత ప్రచారం. ఇది ఊహ. రోసయ్య గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే బాగా క్రియాశీలకంగా వ్యవహరించి ఆ రిపోర్ట్లని అవన్నీ తెప్పించి ఏర్పాటు చేశారు తెలంగాణకు అనుకూలంగా అంటారు. చాలా పొరపాటు. అది వాస్తవం కాదు. అంటే ఇక్కడ ఏమి ఇబ్బంది లేకపోయినా కూడా ఇక్కడ శాంతి భద్రతలకి సమస్య వచ్చేసిందని రిపోర్ట్ రాయించారని మీరు చెబితేనే ఇంటెలిజెన్స్ వాళ్ళు రాశారని అంటారేంటి? తప్పండి. వాస్తవం కాదు. 100% నాకుండేటువంటి సాధికారతతో చెప్తున్నాను నేను. నాకు ఏదన్నా మర్యాద ఉంటే అలాంటి పని చేయలేదు రోషయ్య గారు. ఆయన సొంతంగా ఏం చేసుకున్నాడో ఆయన కూడా పెద్ద పట్టించుకునే మనిషి కాదు. కానీ ఆ విషయం నాకు తెలియదు. కానీ నాకు దాంతో సంబంధం లేదు. రోషయ్య గారు రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు నన్ను ఎప్పుడు సంప్రదించలేదు. ఓకే. నేను ఆయనకు సలహా చెప్పలేదు. రైట్. రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు ఎంపీ చేశారు? మీ పేరు చాలా ప్రముఖంగా వచ్చింది, మీరు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అంతా అనుకున్నారు. సడన్గా కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా తెచ్చుకోగలిగాడు పదవి? ఒకటి 9th డిసెంబర్ తర్వాత నేను వెనకంజ విషయం. 9th డిసెంబర్ ముందు వేరు, కానీ అంతకుముందు ఆఫర్ ఇచ్చారండి వారు, మీరు వెళ్ళమని అడిగారు మిమ్మల్ని? చెప్పలేను, ఉమ్మడి చెప్పకూడదు. చెప్పండి, పర్వాలేదు, మనసులో మాట కదా. కొంత పార్టీ పరిధిలో ఉన్నాం కాబట్టి కొంత క్రమశిక్షణ అవసరం. కానీ 9th డిసెంబర్ తర్వాత నేను వెనుకంజ విషయం. ఎందుచేత అంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మేము ఇవ్వలేమని హైకమాండ్ చెప్తాను. అప్పుడు నా పాత్ర ఎలా ఉండాలి? ఇస్తే పర్వాలేదు. అవును, ఇస్తుందో లేదో అప్పుడు ఇంకా క్లారిటీ మళ్ళీ పోయింది. కానీ నేను 45 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నా నా పైన ఎలాంటి వ్యక్తిగతమైన అభిప్రాయం లేదు. ఓకే. జయపాల్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కొరకు తెలంగాణను తాకట్టు పెట్టిండని మాట, ఆ కలంకం ఎప్పటికి ఉంటుందనే భయం వేసింది. అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? వాటి ఆప్షన్ ఏంటి? అంతకంటే పెద్ద నాయకులు లేరా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి సూట్ అనుకున్నారా? ఆ విషయం ఎందుకు చెప్పలేనంటే హైకమాండ్ నన్ను సంప్రదించలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఎందుకు తగాదాలు వచ్చినాయి? నాకు పెద్ద తగాదేం లేదు, కానీ తెలంగాణ సమర్థిస్తుండని చెప్పి ఆయన విభేదించాడు, ఆ తర్వాత వ్యతిరేకించాడు. మెట్రో ప్రాజెక్టు సంబంధించి మీరు చాలా కృషి చేశారు కదా. ఇనాగ్రేషన్ అదే శంకుస్థాపనకి మీ ఇద్దరు కాంగ్రెస్ వాదులేండి, మిమ్మల్ని పిలవలేదు కదా. కిరణ్ కుమార్ గారు ఎందుకు పిలవలేదంటే ఆయన ఎవరిని పిలిచేవాడు కదా. కిరణ్ కుమార్ గారు ఆయనకు ఒక ప్రకృతి ఉంది, దాని మంచిదా చెడ్డదా అని నేను ఎవరు చెప్పడానికి, కానీ ఆయన ఎవరిని పిలవలేదు, నన్ను పిలవలేదు. అంటే సంబంధిత మంత్రి కదా, మీ ఇద్దరికే తగాదా ఉందని, మీరేదో సీఎం క్యాండిడేట్గా పోటీ అనే ఫీలింగ్ తోటో లేకపోతే ఏమిటా అనేది ఒక ప్రచారం. అంటే ఆయనకు సహజంగానే ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉన్నాడు, నేను తెలంగాణకు అనుకూలంగా ఉన్నాను, అందుచేత అయి ఉంటుందని చెప్పి నువ్వు ఇస్తున్నాను. రైట్. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అధిష్టానం చెప్తే ఒప్పుకున్నట్ట తెలంగాణ ఇష్యూలో, కానీ ఆయన తిరుగుబాటు చేశారు. అప్పుడేంటి, ఎట్లా అధిష్టానం ఫీలింగ్ ఏంటి, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు అధిష్టానం చర్య తీసుకోలేకపోయింది ఆయన మీద ధైర్యంగా? అంటే ఉంటుంది, అధిష్టానము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారిని తొలగించవలసిన అవసరం ఉండింది. తొలగించాల్సింది చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన భయపెట్టాడు. పెట్టాం కదా, మనం ఏం చెప్పినా వింటాడని నమ్మారు. ఆయనకు కొందరు పెద్దలు అక్కడ ఆశీర్వాదం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా నమ్మకం ఇచ్చారు ఆయన తరఫున. ఎవరెవరు సార్ ఆ పెద్దలు? అంటే చిదంబరం గారు అని అంటారు. నేను కాదు, నేను పేర్లు చెప్పను. మేమంతా
ఇంకా కొలీగ్స్ ఇంకా యుద్ధం చేయాల్సిన పని ఉంది. అంటే మొత్తం మీద అది తప్పు జరిగింది అనే ఫీలింగ్కి వచ్చారు ఇప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వటం తప్పని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం? రైట్. అయితే ఆ తర్వాత కాలంలో కానీ ఇప్పుడు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మొత్తంగా రివైవ్ కాదు, కానీ అన్ని లౌకిక శక్తులకు నాయకత్వం వహిస్తూ తిరిగి వచ్చే అవకాశం 2019లో ఉంది అని నా అభిప్రాయం. అంటే రాహుల్ గాంధీకి అంత సత్తా ఉన్నట్టు అనిపించటం లేదని చాలామంది అంటుంటారు. నిజంగా రాహుల్ గాంధీకి అంత సత్తా ఉంది? సోషల్ మీడియా అభిప్రాయమే ప్రజాభిప్రాయం ఎలా అవుతుందండి? అనేక కుంభకోణాలు ఇరుక్కున్నారనే విమర్శ మోడీ గారు చేశారు కదా మీ మీద. కుంభకోణాల్లో ఇరుక్కపోయిందని చెప్పాడు కదా, 2.5 సంవత్సరాలు అయింది కదండి. ఏదైనా నిరూపించగలిగాడా? ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతున్నట్టే వ్యవహరిస్తున్నాడు తప్ప తర్వాత ఆయన భాషలో ఏమైనా సభ్యత ఉందండి? ఆయన ప్రధానమంత్రిగా ఉండి యూపీలో ఉండే నాయకుల పేర్లు కలిపి స్కామ్ అని చెప్పడం ఏంటండి? అది కొంచెం ఏమాత్రం బాధ్యత లేదు, సభ్యత లేదు. ప్రధానమంత్రి పదవి యొక్క ప్రతిష్టను తగ్గిస్తున్నారు. ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అంటారు మోడీ పాలన ఇదంతా? నా దృష్టిలో డిమానిటైజేషను వల్ల నేను ఇందిరాగాంధీ గరీబీ హటావో స్లోగన్ వలె ప్రజల్లో నేను పాపులర్ అవుతాన్ని భ్రమించాడు. అది బెడిసి కొట్టింది. దానివల్ల ప్రజలు చాలా కష్టపడ్డారు. కష్టాలు తగ్గినాయి, తొలిగిపోతాయి కూడా. కానీ డిమానిటైజేషన్ వల్ల ఏర్పడ్డ నష్టం ఉందే, అది పోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఇక ప్రధానంగా రిలయన్స్ సంబంధించిన మీకు సంబంధించి మీరు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు రిలయన్స్ కాంట్రవర్సీ నడిచింది. ఏమిటి రిలయన్స్ కాంట్రవర్సీ మీద ఓపెన్ అవుతారు? రిలయన్స్ వాళ్ళు మాకు ఇవ్వవలసిన గ్యాస్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా గ్యాస్ ప్రైస్ పెంచమన్నాడు. కాంట్రాక్ట్ పీరియడ్ లోపలనే పెంచమన్నాడు. నాకు వారి నిజాయితీ పైన అనుమానం కలిగింది, నేను వ్యతిరేకించాను. బట్ కాంగ్రెస్ పార్టీ మీ నిజాయితీని శంకించిందా? మిమ్మల్ని ఆ శాఖ నుంచే మార్చేసింది, లేదా వాళ్ళకే మద్దతు ఇచ్చిందా, రిలయన్స్కే మద్దతు ఇచ్చిందా? ఏదైనా కూడా ఈనాటికి కూడా గ్యాస్ ప్రైస్ ఎవరు పెంచలేకపోయారు. నరేంద్ర మోడీ ఆయనకు మిత్రుడైనా పెంచలేకపోయారు. ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడ్డది. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీకు బాగా సంతోషం కలిగించిన సన్నివేశం? ఒక విషయం చెప్తున్నాను నేను. ఒక ఫ్రెంచ్ పోయెట్ చెప్పాడండి, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోలేరో వాళ్ళకి అధికారంతో సంతోషం కలగదని. ఒక ఫ్రెంచ్ నోబెల్ లారియట్. ఎంత సత్యం ఉంది. అధికారం ఉన్నప్పుడు ఏ ఫైల్ వచ్చినా కూడా మనకు భారం లెక్క ఉంటుంది. ఏం తప్పు చేస్తున్నాము? రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఆ మాటకు వస్తే డబ్బు తిని పొరపాటు చేయాల్సిన పని లేదు. డబ్బు తినని వారు కూడా జరగచ్చు, తప్పు చేయవచ్చు. కాబట్టి ప్రతి ఫైల్ని చూసి భయపడి జంకి పాపభీతి అంటామే, సంఘభీతి కంటే కూడా పాపభీతి చాలా ముఖ్యం. ఓకే, మీకు పాపభీతి అంటే మీరు నాస్తికులు కదా, హేతువాది నాస్తికులు కదా, మీకు పాపభీతి ఉంటుందా? నేను మాట చెప్తాను, భగవంతుడు దయార్థ హృదయుడని భక్తులు నమ్ముతారు. భగవంతుడు క్షమిస్తాడు కానీ ఈ అంతరాత్మ క్షమించదండి. ఓకే, అంతరాత్మ నమ్ముతాను కాబట్టి నేను ఎక్కువ భయపడతాను. మీకు బాగా సంతోషం కలిగించిన సన్నివేశం? సంతోషాన్ని ఏముంది కానీ సంతృప్తి కలుగుతుంది. పోని పలానా ఇప్పుడు ఉదాహరణకు 2004లో బీజేపీ ఓడిపోయినప్పుడు, ఓకే బాగా, కానీ మొన్న 2014లో తిరిగి బీజేపీ ఇంత మెజారిటీతో రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో సహజం. నేను ఒక్క ప్రశ్న వేయాల్చుకున్నానండి. ఎవరైతే బీజేపీ ప్రియులు భారతదేశంలో ఉండరో, మోడీ అభిమానులకు, మీరంతా ట్రంప్ను విమర్శిస్తున్నారే, మోడీ భారతదేశం ట్రంప్ కాడా? ఓకే,
మీరు అమెరికాలో ట్రంప్ను వ్యతిరేకించినప్పుడు భారతదేశంలో మోడీని ఎలా సమర్థిస్తారు? అంటే ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా మీరు గుర్తింపు పొందారు. అదొక్కటి సంతృప్తి కలిగించి సంతోషం చెప్పండి. నేను ఆ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు రావడానికి మీ కృషి ఏమిటి? నేను అంతకుముందు నేను మాట్లాడిన పద్ధతి, ఇప్పుడు ఉదాహరణకు నేను 6th పార్లమెంటేరియన్ అవార్డు, నాకంటే మొదలు 5కే వచ్చింది. ఓకే, వాళ్ళ పేరు చెప్పాలా. నెంబర్ 1 ఇంద్రజిత్ గుప్తా, నెంబర్ 2 అటల్ బిహారీ వాజ్పేయి, నెంబర్ 3 మా పాత గురువు చంద్రశేఖర్ గారు, మాజీ ప్రధానమంత్రి, 4 నా మిత్రుడు సోమనాథ్ చటర్జీ, 5 ప్రణబ్ ముఖర్జీ, 6 నేను. మా అవార్డు నాకు ప్రణబ్ ముఖర్జీ గారికి ఒకే కార్యక్రమంలో ఇచ్చారు. అది బాగా సంతోషం. అది ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం కదా. ఇప్పుడు ఇంతవరకు తెలుగు వారికి ఎవరికి రాలేదు ఇంకా. అయితే ఇక మీ వ్యక్తిగత జీవితంలో మీ మీ కుటుంబం, మీ భార్య, బిడ్డలు, వాళ్ళ గురించి వచ్చారు. నాకు 19 ఏళ్ళ వయసులో పెళ్ళి. ఓకే, నేను మా నాయనకు పెద్ద కొడుకును కాబట్టి తొందరగా పెళ్ళి ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. నాకు అభ్యంతరం లేకుండా చేసుకుందాం అంతే. ఆమె ప్రైవేట్ పర్సన్, ఆమె కోరిక అంతా కూడా నేను బాగుండాలని తప్ప మరేం లేదు. ఆమె ట్రెడిషనల్ లేడీ. పిల్లలు 2 కొడుకులు, అమ్మాయి. వాళ్ళు రాజకీయాల్లో రాలేదు, నేను తీసుకురాలేదు, ప్రోత్సహించలేదు. నా ఆదర్శాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఎప్పుడు కోరుకోలేదు. ఫైనల్గా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. మీ ఉపన్యాసాలు చాలా బాగుంటాయి, దాంట్లో నాకు కూడా ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ మీ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక విమర్శ చేశారు. మీరు పార్లమెంటుని అంతా తప్పుదారు పట్టించి విభజన బిల్లు ఆమోదింపజేశారనేది వారి యొక్క ప్రధానమైన అభియోగం. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ని? ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ మిగతా సీమాంధ్ర మిత్రుల్లో ఒక భేదాభిప్రాయం ఈ విషయంలో ఉంది. నా పట్ల కొంచెం విమర్శ ఉంది. నేను చెప్తున్నా, నాకు ఎంతోమంది నాకు అభిమానులు తెలంగాణ కంటే కూడా సీమాంధ్రలో ఎక్కువ ఉండేది. వాళ్ళంతా ఏమిటి, నువ్వు తెలంగాణ అనుకూలంగా ఉన్నావు, మేము ఒప్పుకుంటాం, కానీ నువ్వు ఒక ఆదర్శ పార్లమెంటేరియన్గా ఉండి నువ్వు ప్రొసీజర్కు వ్యతిరేకంగా ఎలా నువ్వు చేసావు, సమర్థించావు అని ఒక విమర్శ నా పైన ఉంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకుంది. నేను చెప్పడం ఏంటంటే, మెజారిటీకి కాదనేటువంటి శక్తి మైనార్టీకి ఎలా ఉంటుంది? అప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. పోనీ మెజారిటీ ఉందా లేదా అని దాంట్లో డౌట్ ఎక్కడ ఉంది? డౌట్ లేదు. అయితే తర్వాత సోనియా గాంధీ గారు ఈ ఎలక్షన్ అయిపోయి ఇంకోటి అందరికీ ఏమిటి, డోర్స్ బంద్ చేశారు. నేను చెప్పాలి ఈ విషయం, ఈ సందర్భంగా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి. ఎప్పుడు ఓటింగ్ జరిగినా డోర్స్ బంద్ అవుతాయి. మీరున్నారు కదా ఢిల్లీలో కరెస్పాండెంట్గా, ఎక్కడ అసెంబ్లీ అయినా కూడా చేస్తారు. అయితే లైట్లు టీవీ ఆఫ్ చేశారు. ఆ విషయం నాకు తెలియదు. ఓకే, నేను లోక్సభలో ఉన్నాను, స్పీకర్ గారు తమ నిర్ణయం తీసుకున్నారు, కానీ రికార్డ్ అయింది. మీరు ప్రతి మాట రికార్డ్ అయింది, ప్రతిది కూడా టీవీలో రికార్డ్ అయింది. టీవీ చూపలేదు అంతే, అంతవరకే. ఓకే, అయితే తర్వాత మిమ్మల్ని అందరినీ సోనియా గాంధీ గారు దుబ్బులు పెట్టారండి, నిజమేనండి? ఏది మొత్తం ఓడిపోయిన తర్వాత మీరంతా వచ్చి నన్ను మోసం చేశారు, ఈ తెలంగాణ ఇస్తే మనమే గవర్నమెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారని పెద్ద పెద్ద నాయకులందరినీ ఆవిడ కోప్పడిందని, వెళ్ళటానికే భయపడే పరిస్థితి వచ్చిందని అంటారేంటి, నిజమేనా? నన్ను మాత్రం అనలేదు, అంటే మిగతా వాళ్ళని అన్నట్ట. ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఈ విషయంలో జైపాల్ రెడ్డి సరి అయిన సలహా చెప్పాడు అనే గుర్తింపు హైకమాండ్లో కలిగిందని నా అభిప్రాయం. జైపాల్ రెడ్డి గారు, చాలా సంతోషం, మీ విలువైన టైం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కార్యక్రమం